పత్తాపర్ లోపల నడసవు అది వ్యవహారం. సో ఎలా ఆడుతుంది అలాగే చుట్టూ పిక్కల్స్ ఎలా ఇంకా 3 days అయింది, సారీ 2 days అయింది అనుకుంటా, అంతే 2 or 3 days అయితే ఉంది. ఇంకా నడుస్తుంది కదా, ఇంకా ఎంటర్టైన్మెంట్ అందిస్తాను లోపలికి వెళ్ళి అని చెప్పింది అనమాట. ఆ ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా రాలేదు, అంటే వేరే వాళ్ళ మీద బట్టి ఏడ్చుంది అనమాట. ఇంకా పత్యాపురము అంటే ఆమె ఏదో మాట్లాడాలి, వాళ్ళని ఏదో హేళన చేయడం, ఇదే నడుస్తుంది వ్యవహారము. వేరేలా ఉండాలి, ఇంకా అది కావాలన్నమాట. ఇది కాదు వ్యాపారం. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి రసబద్ధంగా అది వైల్డ్ కార్డ్ లో వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ వైలెంట్ ఉన్నారా లేదా? వైలెంట్ అంటే సైలెంట్ ఉన్నారు. ఫస్ట్ సైలెంట్ ఉన్నారు. మాధురి చాలా వైలెంట్ ఉంది, ఆయుష చాలా వైలెంట్ ఉంది. పొలిటీషియన్ వేసేస్తారు ఖాళీ మామూలుగా ఉండదు, అవా ఉంటుంది అనమాట. రెడ్ అంటే రెడీ మొత్తం. పొలిటీషియన్ అంటే మొత్తం వేసే ఉంటుంది అనమాట వ్యవహారము. కొద్దిగా ఆమె లేడీ కాబట్టి కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు, కొద్దిగా టైం పట్టింది అనమాట. అంటే జనాలను అబ్జర్వ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆమె అయితే చాలా మంచిది. అంటే ఎందుకు చెప్పమంటావా, ఒకసారి గొడవ జరిగింది కర్రీ గురించి, మొత్తం అంతా గట్టిగా అరిచేసుకున్నారు. దాని తర్వాత ఏడ్చింది అనమాట. అంటే లోపల కూడా కొద్దిగా అంటే మనుషులకి లోపల కొట్లాడ్డాలు అరుచుడాలు ఉంటాయన్నమాట. లోపల నేను కూడా ఏడ్చగలను, మీరు ఎంతలా కొట్లాడుతున్నా అని చెప్పి ఒక దృఢసంకరణ అవసరం చూపించింది అనమాట. అది కావాలి మనకి. మాధురి కావాలని దివ్యని టార్గెట్ చేస్తున్నారు, చాలా మంది ఫ్యాన్స్ కూడా కామెంట్ పెడుతున్నారు. నిజంగానే ప్లాన్ చేసుకుని వచ్చింది అనుకోవచ్చా, దివ్యని టార్గెట్ చేసింది అనుకోవచ్చా? అంటే ఆమె పొలిటీషియన్ కాదు కదా, దివ్య అనే ఆమె పొలిటీషియన్ కాదు, ఈమె పొలిటీషియన్ అవ్వచ్చు, కానీ అది వేరే విషయం అనుకోండి. అట్లేముండదు. అంటే ఎవరైతే మనల్ని ఎక్కువ కించపడతాం అనుకుంటారో వాళ్ళ మీద మాత్రం మనం దృఢ సంకల్పంగా కొట్లాడతాం అనమాట. అది వేరే విషయం అనుకోండి. ఆమె జరుగుతూ ఉంటాయి మళ్ళీ అందరితో కలిసిపోవడాలు, మాట్లాడాలి, ఓకే ఫైన్, బాగానే ఉంది వ్యవహారం. అది అన్న ఈరోజు సుమన్ శెట్టి కెప్టెన్స్ అవడం జరిగింది. సుమన్ శెట్టి సుమన్ శెట్టి అన్న నాకులాగా ఇంతే అనమాట. చిన్న డైలాగ్స్ అంటే వచ్చేస్తామాట. జయమూర్తి కాల అలా అలా లెగిసిపోయాడు. అంటే ఇంట్రావర్ట్ ఎప్పుడు ఒకేలాగా ఉండడు. గుడ్ డైలాగ్ చెప్పా బ్రో. అంటే అంతే అంటారన్నమాట. సుమన్ శెట్టి గారు అంటే ఇంతలే ఉంటారు, ఇంతే మాట్లాడుతూ ఇంట్రావర్ట్ సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడుంటారన్నమాట. వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట కథ. అంటే హౌస్ మేట్స్లో ఎవరికి ఫుడ్ గురించి వాళ్ళు అంటే చెప్పుకోవడానికి అర్హత లేదనమాట. సుమన్ శెట్టి గారికి వచ్చింది, ఎందుకంటే ఆయన ఒక బిగ్ ప్లేయర్ అనమాట. అంటే గేమింగ్ పరంగా కావచ్చు, అంతా ఎంటర్టైన్ పరంగా ఎవ్రీథింగ్ ఆయన ఒక గొప్ప ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు. అలాగే నడవాలి ముందుకి. హిమాలయంతో పాటు ఇంకా ముందుకు ఆయన ఫైనల్ లాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అవి ఫిట్ కావాలి కదా బాయ్, ఫిట్ కావాలి ఫస్ట్, ఫిట్ తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే. అన్న ఆయుష్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, బిగ్ బాస్ 9లో ఫైనల్ వాళ్ళకి రావాలంటే ఒకటి లవర్ అని ఉండాలి, లేదా నాన్న ఒక డ్రామా చేయాలని. అవును, స్టేట్మెంట్ విన్న తర్వాత మీకేమనిపించింది? ఆమె చెప్పిందా అంటే మిగతా వాళ్ళని కించపరుస్తానట్టే ఇప్పుడు ప్రజెంట్. అంటే మా తనుజ వదినా కించపరిచినట్టేనా? వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుందా? అంటే నేను పిలుస్తా, ఇప్పుడు అన్నా అని పిలుస్తా, అన్నా అని పిలిస్తే నాకు లవ్ ఉంది కానీ నేను పిలుచుకుంటే నేను మాట్లాడుకుంటా. వేరే వాళ్ళకి కించపరచడం గేమ్ ఆడడానికి కానీ బంధాలు పెట్టుకోవడం కాదు కదా చాలా మంది అంటారు. ఎమోషన్ ఉంటేనే, ఎఫెక్షన్ ఉంటేనే మాకు కొద్దిగా చూడాలనిపిస్తుంది అన్నమాట. బర్నీ గారు ఉన్నారు, నాన్న అని చెప్పి తిరుగుతూ ఉంది. అట్లుంటే అది ఎఫెక్షన్ అంటే బాధలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి బయట వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మ నాన్న క్రియేట్ చేసుకుని కొద్దిగా మాట్లాడుకుంటే అది హ్యాపీనెస్ అనేది ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అనమాట. ఇమ్మాలి గారి అది వేరే విషయం. పత్యాపరాది కదా. బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ వచ్చి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశాడు. నాగార్జుననే దగ్గర నేను రైతు బిడ్డ అని చెప్పిండు. తర్వాత అలాగే చుట్టుపిక్కల్స్ వచ్చి నేను అమూల్య మన మేడం గారితోనే ఒక సేవ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక సింపుల్ ట్రాప్ అనుకోవచ్చా? ట్రాప్ ఏమి ఉండదు భయ్య, టిల్ ఎండ్ ఆఫ్ ది డే చెప్తాను, గుర్తుపెట్టుకో. ట్రాప్లు నేను చేస్తాను అన్న, దయచేసి నేను కూడా బిగ్ బాస్లో పంపించాను అన్న, అందరికి చెప్తాను అంటే పంపిస్తావా? పంపించు కదా. నా దగ్గర దమ్ము ఉంటే లోపలికి వెళ్తే ఓకే చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. నేను ఆయన పల్లవి ప్రశాంత్ గారు అది అక్కడి నుంచి ట్రాప్ అనేది అవుతా ఉందనుకోండి. కాకపోతే ఏంటంటే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గర అయితే దమ్ము ఉంటుందో వాళ్ళే టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతాయి అనమాట. విన్నర్ ఎవరో గుర్తుపెట్టి రాసి పెట్టుకోండి, ఈరోజు చెప్తా ఉన్నాను అనమాట. ఇమ్మాలన్న విన్నర్. అన్న గతంలో కమెడియన్స్ కప్పు కొట్టారు అనే ఒక ఆనవాయితీ నడుస్తుంది, మరి నిజంగానే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కమెడియన్ కాబట్టి కప్పు కొట్టే ఛాన్స్ ఉంటావా? ఇంకో విషయం, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కమెడియన్స్, విలన్స్, యాక్టర్సు, ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఇల్లు కదనమాట. టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గర అయితే దమ్ము ఉంటుందో, దమ్ము శ్రీజ వెళ్ళిపోయింది అది వేరే విషయం అనుకోండి. టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైతే దమ్ము ఉంటుందో వాళ్ళే విన్నర్ అవుతారు. అలాగే ఇమ్మాన్ కూడా విన్నర్ అవుతారు. ఎందుకని చెప్పమంటావా? ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తుంటారు, గేమింగ్ ఎందుకు ఇస్తూ ఉన్నారు. మనుషులు అంటే హౌస్ మేట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవ పడ్డాలు ఇవేం లేవన్నమాట. అంతా కలిసిపోయాడు కాబట్టి అలా నడిచిద్ది అనమాట. ఎవరము టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఇమ్మాన్లోనే విన్ అవుతాడు. మీకు తెలియదు ఏముంది, ఇమ్మాన్లోనే ఫైనల్లో ఉన్నాడు ఇప్పుడు. అన్న సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా గేమ్ అంత ఆడట్లేదు, కావాలని పులిహోర కలుపుతున్నాడు అని చాలా మంది కూడా అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? అది మళ్ళీ పులిహోర కలుపుడు అంటే అన్ని ఫేస్లో దూసుకుపోవాలి పోయా. పులిహోర కలుపుడు అంటే మా అన్న పులిహోర కలుపుతున్నాడు, మరి అర్థమైందా?
పులిహోరలోనే కాదనమాట, పప్పులో కూడా ఉండాలి, రసంలో కూడా ఉండాలి, అన్నీ ఉంటేనే బిగ్ బాస్ అవుతుంది, బిగ్ బాస్లో వినర్ అవుతారు, లేదంటే బయటకు వచ్చేస్తారు. అది వ్యవహారం. భరణి గారు ఎట్లా ఆడతారు గేమ్? భరణి ఆయన ఓకే ఫైన్, మన పాపం ఏడ్చాడు దివ్య గారితో కూర్చొని, ఏడ్చమాకు ఆయన చెప్పారనమాట. ఆయన ఏడితే ఎద్దులో ఉన్నావు, ఏడితే బాగా సారీ అనుకోవద్దు, అది వేరే విషయం అనుకోండి. అయితే గేమింగ్ పరంగా రావాలన్నమాట ఇంకా కొద్దిగా, అంటే తనుజ గారితో నాన్న అని చెప్పి ఆ ట్రాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా లాస్ట్ ఇల్ ఎండ్ అప్ అయితే పెట్టుకుంటారు అనమాట. ఓకే ఫైన్, బాగానే ఉంది భయ్, అందరిది బాగానే ఉంది. నాకు నచ్చింది అయితే టాప్ 5 కాంటెస్టెంట్ ఐ టెల్ యూ జస్ట్ లెసన్. ఫస్ట్ ఇమ్మాలన్న ఫైనల్, కప్పు బిగులు, దాని తర్వాత సుమన్ శెట్టి భాయ్, దాని తర్వాత తనుజ, దాని తర్వాత రీతు చౌదరి, ఒకటి ఇంకొకరు ఉన్నారు నాకు ఇంకా ఎవరు, అలాగే చిటిపికి చెట్టాడో భయ సారీ మొన్న వచ్చిందనమాట. అట్లా చెప్తావు అర్థమే కావట్లేదు నాకు. టాప్ 5 రానికంటే ఈ జిమ్ కాదు చేస్తే పైకి రానికి, ఇది వేరే విషయం అనమాట. గేమ్ ఉండాలి, దమ్ము ఉండాలి. వద్దక్క సారీ భయపెట్టేస్తాను పాపం అవుట్ స్పేస్ అందరినీ. దయచేసి కొద్దిగా మనస్ఫూర్తి లోపల నుంచి కొద్దిగా మాట్లాడడానికి ఒక వేరేలా మాట్లాడితే బాగుంటుంది అనమాట. అరిసేది ఇవన్నీ వద్దనుకుంటాను, ఎందుకంటే ఆడ ఉంటా ఈడే ఉంటా బయటనే ఉంటా లోపల ఉంటే అవ్వరం కుదరదు అనమాట. ఇంతకుముందుగా మీకు తెలియనిది ఏముంది, లాస్ట్ టైం మన మాస్క్ మ్యాన్ గారు, ఆయన గొప్ప వ్యక్తి, లోపల ఉండేటాడు, ఇలాగే అరిసి 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 వెళ్ళిపోయారు. ఈమె కూడా అరిసి 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 బయటికి వెళ్ళిపోతుంది. ఫైనల్ మీరు తెప్పిస్తారు, నేను తెప్పాను. చాలా మంది అంటారు మాస్క్ మ్యాన్ మాదిరి ఉంటే టఫ్ ఇంకా వేరే ఉండేది అని అంటారు. మాస్క్ మ్యాన్ మారుది. ఇంకోటి భయ్యా, ఇంకోటి ఏం పేరు ఆమె పేరు, దువ్వాడ మాధురి, ఆమె పేరు నాకు కూడా తెలియదు. అంటే దమ్ము శ్రీజ గారికి నా పేరు తెలియదు నీకు అన్నందుకు ఆమె తీసేశారా? ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ కాదా? అన్ఫేర్ ఎలిమినేషన్, పక్కా అన్ఫేర్ ఎలిమినేషనే. శ్రీజ గారు వెళ్ళిపోవడం అన్ఫేర్ అంటారు, కంపల్సరీ అన్ఫేర్ ఎలిమినేషనే. రియల్ ఎలిమినేట్ అయినప్పుడు మీరే మీడియా ముందుకు వచ్చి శ్రీజ దమ్ము వెళ్ళిపోవాలని మీరే చెప్పారు. ఇప్పుడు తను వెళ్ళిపోయిందని మీరే అన్ఫేర్ అంటారు, ఎంతవరకు కరెక్ట్ అది? నేను చెప్పలేదన్నా.